ఈరోజు మనం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమేశ్వర స్వామి టెంపుల్‌కొచ్చేసాం. ఈ టెంపుల్ కాకినాడ జిల్లా సామర్లకోటలో రైల్వే స్టేషన్‌కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. ఈ టెంపుల్ స్టోరీ మీకు తెలుసా? తెలియకపోతే నేను చెప్తా వినేయండి. తారకాసుని వధించిన తర్వాత కుమారస్వామి స్వయంగా ఈ లింగాన్ని ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు. అందుకే ఈ లింగాన్ని కుమారరామ భీమేశ్వర స్వామి అని పిలుస్తారు. తర్వాత 9th సెంచరీలో చాళుక్యుల రాజైన చాళుక్య భీమ ఈ ఆలయాన్ని కట్టించారు. అందుకే అప్పటి నుండి ఈ టెంపుల్‌ని చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న లింగం స్ఫటిక లింగాకారంలో 14 ఫీట్ హైట్ తో 2 ఫ్లోర్స్ లో దర్శనమిస్తుంది. చాలా రేర్ అండ్ పవర్ఫుల్ శివలింగం. అండ్ ఇక్కడ అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా పూజిస్తారు. ఇక్కడ ఒక పెద్ద కోనేరు కూడా ఉంది. ఆ కోనేరు నుండి వాటర్ తీసుకొని వచ్చి బయట ఉన్న శివలింగానికి అభిషేకం చేయడం నిజంగా ఒక మంచి డివైన్ వైబ్ ఇస్తుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. డెఫినెట్ గా ఏపీలో ఉన్న టెంపుల్స్ లో మస్ట్ విజిట్ టెంపుల్ అనే చెప్పొచ్చు. పిఠాపురం, ద్రాక్షారామం అండ్ ఈ భీమేశ్వర స్వామి దర్శనంతో మా డే చాలా అంటే చాలా మంచిగా ఎండ్ అయింది. ఓం నమ శివాయ.